హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ మేక్స్. ఈరోజు నేను ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బ్రౌనీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. బ్రౌనీని చిన్నపిల్లల కోసం ఎలా డెకరేట్ చేయాలో, అదేవిధంగా సెల్లింగ్ పర్పస్ కోసం ఎలా డెకరేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ బ్రౌనీని మనం ఎప్పటిలాగే మైదా, షుగర్, ఆయిల్ ఇవేమీ యూజ్ చేయకుండా చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్రింకిల్ టాప్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంటుందండి ఈ బ్రౌనీ. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. డార్క్ కాంపౌండ్ అండ్ బటర్ ఈ రెండు కూడా 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టుకోవాలి. 160 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అండ్ 60 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ ఈ రెండింటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాగా ఒకసారి కలుపుకోవాలి. 1 మినిట్ కలుపుకొని అప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 ఎగ్స్ తీసుకోవాలి. చెప్పాను కదండి, ఇందులో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అదేవిధంగా బ్రౌన్ షుగర్ 1 కప్. బ్రౌనీ కోసం మనం నార్మల్ షుగర్ కన్నా బ్రౌన్ షుగరే మనకి టేస్టీ అండ్ హెల్దీ కూడా. అదేవిధంగా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఈ మూడింటిని 1 డైరెక్షన్లోనే మనం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. కూల్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు మనం వేయకూడదు. ఇప్పుడు అంతా బాగా కలిసే విధంగా మరొకసారి బీట్ చేసుకోండి. దీనికి మనం ఎప్పుడు కూడా ఓవర్గా బీట్ చేయని అవసరం లేదండి. జస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో 1 కప్ రాగి ఫ్లోర్ వేసుకోండి. మీరు రాగి ఫ్లోర్ వేసుకున్నా పర్వాలేదు, అదేవిధంగా జావార్ ఫ్లోర్ అదే జొన్న పిండి అండి, జొన్న పిండి వేసుకున్నా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, డార్క్ కోకో పౌడర్ యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. టీ స్పూన్ బేకింగ్ పౌడర్. బ్రౌనీ మనకి బాగా మాయిస్ట్గా ఉండాలి అనుకుంటే మీరు బేకింగ్ పౌడర్ని స్కిప్ చేసేయండి. లేదు బ్రౌనీ కొంచెం కేకీగా ఉండాలి అనుకుంటే మీరు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసే విధంగా 1 డైరెక్షన్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోండి. కాచి చల్లార్చిన పాలని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అంటే బ్రౌనీలోకి మనం మిల్క్ వేయనవసరం లేదు, కాకపోతే మనం వేసేది రాగి ఫ్లోర్. సో మనం కట్ చేసినప్పుడు పీసెస్ అనేవి మనకి క్రమ్స్ ఎక్కువ రాకుండా మనకి పీసెస్ స్టేబుల్గా ఉండడం కోసం మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయొద్దు. ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్లోకి మనం డార్క్ కాంపౌండ్ని మనం చిన్న పీసెస్గా తురుముకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మనం చాకో చిప్స్ వేసుకున్నా పర్వాలేదు. అది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 8 ఇంచెస్ స్క్వేర్ టిన్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టు కట్ చేసుకోండి బటర్ పేపర్ని. ఇప్పుడు దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్యాన్లో మనం ముందుగా మిక్స్ చేసి పట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేయండి. ఒక్కసారి స్పాచులాతో అంతా కలిసే విధంగా కలుపుకొని అప్పుడు వేసుకోండి. చేసేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏమన్నా పైన టాపింగ్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ట్యాప్ చేయకముందు వేయొద్దండి. ట్యాప్ చేయకముందు వేస్తే మనం ట్యాప్ చేసినప్పుడు పైన వేసినవన్నీ అడుక్కు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ట్యాప్ చేసుకొని అప్పుడు మీరు పైన ఏ గార్నిషింగ్ వేసుకున్నా వేసుకోవచ్చు.
ఇప్పుడు నేను పిల్లలకి ఇష్టమని మిడిల్లో జెమ్స్ వేస్తున్నానండి. అంటే మిడిల్లో 3 పీసెస్ వస్తాయి. ఆ 3 పీసెస్ వచ్చేంత వరకు మాత్రమే నేను జెమ్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రీహీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నాకు 35 మినిట్స్ దగ్గర బేక్ అయింది. ఇప్పుడు దీనిపైన ఏదైనా నాప్కిన్ వేసుకొని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు మనం కదల్చకుండా అలా వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం ఎడ్జెస్ మొత్తం వీడియోలో నేను చూపించిన విధంగా స్క్రాప్ చేసుకోండి. ఓన్లీ 2 సైడ్స్ స్క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 2 సైడ్స్ మనకు బటర్ పేపర్ ఉంది కాబట్టి మనం స్క్రాప్ చేయని అవసరం లేదు. ఇప్పుడు స్లోగా వీడియోలో నేను చూపించిన విధంగా ఆ 2 బటర్ పేపర్స్ని ఇలా 2 వైపులా చేతులతో మనం పట్టుకొని లైట్గా లిఫ్ట్ చేయండి. మనకి ఈజీగా బయటికి డిమోల్డ్ అవుతుంది. మనకి ఎంత పర్ఫెక్ట్ క్రింకిల్ టాప్ బ్రౌనీ వచ్చిందో. మనం మైదా ఆట ఇవేమీ యూజ్ చేయకపోయినా సరే రాగి ఫ్లోర్తో అయినా సరే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. నేను 9 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ బ్రౌనీని సేల్ చేయాలి అనుకుంటే నేను చెప్పిన విధంగానే కరెక్ట్ మెజర్మెంట్స్తో సేమ్ ఇప్పుడు నేను ఏ మెజర్మెంట్స్ తీసుకున్నానో అదే మెజర్మెంట్స్ తీసుకొని అదే విధంగా ఆ బ్యాటర్ని నేను 8 ఇంచ్ టిన్లో వేసుకున్నాను. మీరు కూడా అదే 8 ఇంచ్ టిన్లో వేసుకొని 9 పీసెస్ కింద కట్ చేయండి. మీకు పర్ఫెక్ట్ అండి. అంటే సైజ్ కూడా మీకు కరెక్ట్ సైజ్ ఉంటుంది. సేల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సైజ్ అండి. మనం ఈ బ్రౌనీని హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా బ్రౌనీ 60 to 70 రూపీస్ సేల్ చేయొచ్చండి ఒక్కొక్క పీసు. ఈ బ్రౌనీ టోటల్ వెయిట్ వచ్చేసరికి 600 గ్రామ్ ఉంటుందండి. మీరు బ్రౌనీని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుందామంటే మెజర్మెంట్స్ని డబుల్ చేసుకోండి. లేదా మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి 6 ఇంచ్ టిన్లో. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని హాఫ్ చేసుకొని మీరు 6 ఇంచ్ టిన్లో వేసుకొని చేసుకోవచ్చు. బ్రౌనీని డెకరేట్ చేద్దాం అనుకుంటే మిల్క్ కాంపౌండ్ తీసుకోండి. మిల్క్ కాంపౌండ్ తీసుకొని మనం అది కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకొని ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని మనం లైన్స్లో వేసుకోండి. అంటే అది మీ చాయిస్ అండి డెకరేషన్. ఇలా మిల్క్ కాంపౌండ్తో డెకరేట్ చేయడం వల్ల పీస్ అనేది మనకి రిచ్ లుక్ కనిపిస్తుందండి చూడడానికి కూడా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.